ఇవి మా ఇంట్లోవి చెట్లు మొత్తము. ఇది మర్మం చెట్టు, ఇదేమో నాగమల్లి చెట్టు అంటారు. పూలు ఇలా ఉంటున్నాయి, అంటే ఇలా ఎర్ర మచ్చలతో పూలు పూస్తాయి అన్నమాట. ఇది గోరింటాకు చెట్టు చిన్నగా ఉంది ఇప్పుడు. కరివేపాకు చెట్టు, ఇది తెల్ల గులాబీ. మీకు మొన్న ఇవన్నీ తెల్ల గులాబీ పూలు పూస్తాయి. ఇది పుదీనా. ఇదేంటంటే తెగులు కూడా రాదనమాట. నాటు రకం పుదీనా, తెగులు అనేది రాదు అసలు. మనకి బయట దొరికే పుదీనా అది గరుకుగా ఉంటుంది కదండి, దానికి తెగులు వస్తుంది, బూడిద తెగుల్లాగా వస్తుంది అనమాట. ఇది వేరే చెట్లలో పెట్టినా కానీ వేరే చెట్లకు కూడా తెగులు రాదనమాట. ఇవి చామంతి మొక్కలు, పూలు కూడా పూస్తున్నాయి. ఇంకా ఇవి కనకాంబరాలు, ఉల్లి పువ్వు ఇప్పుడు అంతా విత్తనానికి రెడీ అవుతూ ఉంది. ఉల్లి మొగ్గలు, ఇవన్నీ కనకాంబరాలు. ఇది శంకుపూల చెట్టు, మొగ్గలు ఉన్నాయి, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇంకా శంకు మొగ్గలు. ఇదంతా పుదీనానే, ఇవన్నీ కనకాంబరాలు. నేను ఇక్కడ కొత్తిమీర చల్లుకున్నాను. ఇదంతా కొత్తిమీర ఇప్పుడే మొలుస్తూ ఉంది. ఇవన్నీ చామంతులు. ఇది నిత్యమల్లి చెట్టు, రెడ్ కలర్ది. ఇది కొత్తిమీర. ఇది బ్రహ్మకమలం అండి, ఇంకా పువ్వులు రాలేదు. ఇది ఇప్పుడు లిల్లీ చెట్టు. ఇది పాలకూర, ఇవాళే కోసేస్తాను. ఇది బ్రహ్మకమలం, ఒకళ్ళకి ఇద్దామని పెట్టాను. ఇది మల్లి చెట్టు, ఇప్పుడే మొగ్గలు కూడా వచ్చినాయి కొద్దిగా. ఇదిగోండి మొగ్గలు. ఇది తులసి చెట్టు, మా ఇంట్లో మొక్కలన్నీ ఇవి.